1969లో అత్యంత వెనుకబడిన కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలని చేసుకుంటూ దళితులు కానీ, గిరిజనులు కానీ, వెనుకబడిన తరగతులు కానీ, వికలాంగులను కానివ్వండి, వారికి అన్ని రకాలుగా విద్య, వైద్యం, గృహాలు, వ్యవసాయం, దీంతో పాటు మహిళా సాధికారత కోసం మొట్టమొదటి ప్రభుత్వం కూడా ఆలోచించక ముందునే ఈరోజు స్వయం సహకార సంఘాలు ఉన్నాయంటే అది ఆర్డిటి చలువే. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏదన్నా అంతో ఇంతో ఎదిగినారు అంటే వాళ్ళ చలువే. ఈ రోజున తాగునీటి సౌకర్యం కానివ్వండి, గృహాలు, హౌసింగ్ కానివ్వండి, విద్య కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఆర్డిటి సంస్థ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళ సహాయం చేస్తూ ఈరోజు ఎన్నో కుటుంబాలకు, దాదాపు 4.5 లక్షల కుటుంబాలకి ఈరోజు వాళ్ళ సహాయం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు చాలా మంది జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. ఎంతోమంది విద్యావేత్తలను తయారు చేసింది. ఎందుకంటే చాలా హీనమైన అంటే అంటరానితనము, ఇంకోటి అని ఆ రోజుల్లో ఇబ్బంది పడే రోజు అంతా సమానమే అని చాటి చెప్పి విన్సెంట్ ఫెర్రర్ వారిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాల అన్నింటినీ కూడా ఈరోజు పెద్ద స్థాయిలో ఆర్డిటి సెట్ అనే ఒకటి సెట్ నిర్వహించి ఈరోజు ఆ ఉద్యోగస్తులే ఎక్కడికి పోయినా కూడా సాఫ్ట్వేర్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇంకా అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్నారంటే అది ఆర్డిటి చలవే. ఈ ఆర్డిటిని FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఈరోజు ఆర్డిటి అనేది ఒక మతపరమైన సంస్థ అని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదిస్తోంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఖండిస్తోంది. ఆర్డిటి అనేది సేవా సంస్థ. ఆర్డిటిని ఖచ్చితంగా FCRAని రెన్యువల్ చేయాల్సిందే. రెన్యువల్ చేస్తే దాదాపు 4.5 లక్షల కుటుంబాలు, దాదాపు 2 రాష్ట్రాల్లో 6 జిల్లాల ప్రజలు బాగుపడతారని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. ఈ రోజున అనంతపురం జిల్లాలో కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. ఏమంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసు. మీరు ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నవించి ఆర్డిటి సంస్థని FCRAని రెన్యువల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ వారం 10 రోజుల్లో మీరు ఆ విషయాల్ని రెన్యువల్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలకి శ్రీకారం చుట్టాది. మీ ఇళ్లను ముట్టడిస్తాం, మీ ఆఫీసులు ముట్టడిస్తాం, అన్ని ముట్టడిస్తాం. ప్రజలు ఆర్డిటి సేవా సంస్థకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.